కవిత దెబ్బకు కారు పార్టీ కూసాలు కదులుతున్నాయా? కవితను కంట్రోల్ చేయకపోతే గులాబీ గూడు చెదిరిపోతుందా? బిడ్డను సముదాయించేందుకు కేసీఆర్ తల్లితో రాయబారం చేస్తున్నారా? కవితను కంట్రోల్ చేయమని సోమను పంపారా? అల్లుడు సాక్షిగా అత్తయ్య బిడ్డకు చేసిన సందేశం ఏంటి? కల్వకుంట్ల కథ చిత్రంలో శోభ రాకతో శుభం కలుగుతుందా? బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయ సంక్షోభం. కారును భయపెడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. వివాదాలను పరిష్కరించేందుకు రంగంలోకి శోభ. కవిత ఇంటికి శోభ రాక వెనక రాజకీయ రాజీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత రాజకీయ సంక్షోభం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతుంది. దీంతో కుంపటిని చల్లార్చే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది. ఇప్పటివరకు ఎలా ఉన్నా భవిష్యత్తులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ పరిణామాలను సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యారని తెలుస్తుంది. తాజాగా కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ తన కూతురు జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె చెబుతున్న కారణం వేరే ఉన్నా ఈ రాక వెనుక రాయబారం ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కత్తికి లొంగనిది కూడా కన్న తల్లికి లొంగుతుందన్న సామెత ఉంది. ఆ దిశగా బీఆర్ఎస్ లో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు శోభ ప్రయత్నిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. తండ్రికి మద్దతు ఇస్తున్న కవిత హరీష్ రావు, సంతోష్ రావులను తీవ్రంగా విభేదిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని విపక్ష నేతలు చెబుతుంటే జరిగినట్టుగా మాట్లాడి మరో రచ్చ చేశారు. దీంతోనే ఆమెపై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. కానీ కేసీఆర్ అంత పని చేయలేక కేవలం సస్పెన్షన్కే పరిమితం చేశారు. అయితే ఈ విషయంలోనూ కేసీఆర్ పై ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. కన్నబిడ్డపై వేటు వేయడం ద్వారా పార్టీని బలహీనపరుచుకోవడం సరికాదని సీనియర్లు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో ఉన్నవారు కూడా చెబుతున్నారు. తప్పులు జరుగుతాయని, తప్పులు జరగకపోతే రాజకీయాలు లేవని, అంత మాత్రాన ఇంటి బిడ్డపై వేటు వేస్తే అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని వారు చెబుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ మున్ముందు ఈ పరిణామాలు పెరగకుండా ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇక ఇటీవల కేసీఆర్ భార్య శోభ తన కూతురు ఇంటికి వచ్చారు. తన అల్లుడు అనిల్ కుమార్ పుట్టినరోజున పురస్కరించుకుని కూతురు అల్లుడుకు కొత్త బట్టలు తీసుకొచ్చారు. పైకి ఈ కారణమే చెబుతున్నా లోపల మాత్రం చర్చల దిశగానే కూతుర్ని ఊరడించేందుకు, సంయమనం పాటించేలా సర్దుబాటు చేసేందుకు శోభ ప్రయత్నించారని సమాచారం. ఎందుకంటే వారం కిందట మనవడు పుట్టినరోజుకు రావాలని పిలిచిన రాణి శోభ అల్లుడు పుట్టినరోజుకు రావడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయని అంటున్నారు. మరి అమ్మ రాయబారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.